2025 మే 7న భారతదేశం ఆపరేషన్ సింధూర్, హిందీ ఆపరేషన్ సింధూర్, ఆంగ్లం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీరులలో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులను నిర్వహించింది. భారత పాలిత జమ్మూ కాశ్మీర్లో 2025 పహల్గాం దాడికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ 26 హిందూ పర్యాటకులను చంపినట్లుగా ప్రకటించింది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారికి పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని భారతదేశం ఆరోపించింది. విస్తృత కాశ్మీర్ వివాదంలో భాగంగా 2025లో జరిగిన పాకిస్తాన్ ప్రతిష్టంభనలో ఈ ఆపరేషన్ ఉద్రిక్తతలను పెంచింది. పాకిస్తాన్ అధికారుల ప్రకారం, క్షిపణి దాడుల ఫలితంగా ఒక పిల్లవాడితో సహా కనీసం 9 మంది పౌరులు మరణించారు, 38 మందికి పైగా గాయపడ్డారు. 1947 నుండి కొనసాగుతున్న కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతం మీద భారతదేశం, పాకిస్తాన్ల మధ్య అనేక యుద్ధాలు, ఘర్షణలకు ఆజ్యం పోసింది. 2025 ఏప్రిల్ 22న భారత పాలిత కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది పౌరులు మరణించారు. లష్కరే తోయిబా శాఖ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉందని భారతదేశం దౌత్యవేత్తలను బహిష్కరించడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి దౌత్య చర్యలను చేపట్టింది. రెండు దేశాలు సైనిక చర్యలకు నిమగ్నమయ్యాయి. పాకిస్తాన్ 2025 మే 3న బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. దీనికి ధీటుగా భారతదేశం కసరత్తులు నిర్వహించింది. 2025 మే 6న భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. పాకిస్తాన్ పాలిత కాశ్మీర్, ముజఫరాబాద్, కోట్లీ, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్, బహవల్పూర్ లోని 6 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు రెండింటిలోనూ 24 దాడులు జరిగాయి. 14 భారత సైనికులు ఖైదీలను తీసుకువెళ్లారని, విమానాలను కూల్చివేశారని పాకిస్తాన్ రక్షణ మంత్రి వెల్లడించాడు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్లతో ముడిపడి ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. 15 అయితే, భారతదేశం అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుందని, దాడుల్లో పిల్లలు మరణించారని పాకిస్తాన్ పేర్కొంది. 16 భారత విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా జరిపిన దాడులు ముజఫరాబాద్లో పేలుళ్లకు, విద్యుత్ అంతరాయానికి కారణమయ్యాయి. 17 పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ నివాసితులను తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. 18 శ్రీనగర్లోని స్థానికులు భారీ యుద్ధ విమానాల కార్యకలాపాలను పేర్కొన్నారు. 3 భారత సైన్యం ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. #పహల్గాం టెర్రర్ అటాక్ అనే హ్యాష్ట్యాగ్తో లెట్ అని ప్రకటించింది. 19 కాశ్మీర్ భింబర్ గలీ అనే గ్రామంలో పాకిస్తాన్ కాల్పులు జరిపిందని భారత సైన్యం తెలిపింది. 18 భారత సైనికులను ఖైదీలుగా తీసుకోలేదని పాకిస్తాన్ తరువాత స్పష్టం చేసింది. 20-21 2025 మే 7న పాకిస్తాన్ భారత క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత పాలిత కాశ్మీర్ క్షిపణి దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, పాకిస్తాన్ వైమానిక దళం 5 లేదా 2 భారతీయ విమానాలను కూల్చివేసింది. 22, 23, 24, 25 ప్రతీకార దాడిలో భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైందని రాష్ట్ర మీడియా పేర్కొంది. 26 నియంత్రణ రేఖ వెంబడి దుద్నియాల్ సెక్టార్లో క్షిపణి దాడిలో పాకిస్తాన్ సైన్యం ఒక భారత స్థావరాన్ని ధ్వంసం చేసింది. 27 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, పీఓకే లోని బహవల్పూర్లో ఉన్న జైషే ఈ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, ముర్దికేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంపు, శిక్షణ కేంద్రం, కోట్లీలోని సూసైడ్ బాంబర్ ట్రైనింగ్, టెర్రర్ లాంచ్ బేస్, గుల్పూర్లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్, సవాయిలోని లష్కరే శిబిరం, సర్జల్, బర్నాలాలోని ఉగ్రవాదుల చొరబాటు కేంద్రాలు, మెహమూనాలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద శిబిరం, బిలాల్లోని జైషే మహమ్మద్కు చెందిన మరో ల్యాంచ్ప్యాడ్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. పాకిస్తాన్పై భారత దాడుల్లో 9 మంది పౌరులు మరణించగా, మరో 38 మంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. 28 భారత అధికారుల ప్రకారం, పాకిస్తాన్ ఫిరంగి కాల్పులు భారత పాలిత కాశ్మీర్ లోపల 3 పౌరులను చంపాయి. 29 పాకిస్తాన్ భద్రతా దళాల ప్రకారం, 5 భారత వైమానిక దళ యుద్ధ విమానాలు, 1 డ్రోన్ను సైన్యం కూల్చివేసింది. 30 భారత అధికారుల ప్రకారం, పాంపోర్లో పాకిస్తాన్ యుద్ధ విమానం కూల్చివేయబడింది.
శ్రీనగర్ సమీపంలో భారత ఆధీనంలో ఉన్న కాశ్మీర్ లోపల ఒక విమానం కూలిపోయిందని ది గార్డియన్ నివేదించింది. 31 గగనతలం మూసివేయబడింది. అన్ని విమానాలు 48 గంటల పాటు రద్దు చేయబడ్డాయి. 32 ఈ ప్రాంతంలో స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. 33 అయితే ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తప్పించింది.